Hello everyone, welcome back to my channel Anu Adventure. From learning to venturing, success awaits. ఈ వీడియోలో మనం డైరెక్షన్స్ చాప్టర్ని 0 to హీరో లెవెల్లో నేర్చుకుందాం. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, పిఎస్సి, యూపీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి కామన్ అండ్ స్కోరింగ్ టాపిక్ ఇది. సో ఈ క్లాస్ అయ్యాక మీరు డైరెక్షన్ క్వశ్చన్స్ డయాగ్రామ్ డ్రా చేయకుండా కూడా కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలరు. సో లెట్స్ బిగిన్ ది క్లాస్. సో ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టాపిక్ కార్డినల్ డైరెక్షన్స్. సో ఇక్కడ మనకి ఫోర్ మెయిన్ డైరెక్షన్స్ ఉన్నాయి చూడండి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నార్త్ అంటే ఉత్తరం, తూర్పు, పడమర అండ్ సౌత్ అంటే దక్షిణం. సో ఇలా మనకి 4 కార్డినల్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఇవి మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి కొన్ని రియాలిటీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో అదేంటంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇది మనందరికీ చిన్నప్పుడే చదివింది మనం స్కూల్లో. ఏంటి, సూర్యుడు ఎప్పుడు తూర్పు దిక్కున మాత్రమే మనకి ఉదయిస్తాడు. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో సూర్యుడు అస్తమించేటప్పుడు మనకి పడమర దిక్కున మాత్రమే అస్తమిస్తాడు. సో ఇలా మనం ఒకసారి డైరెక్షన్స్ డ్రా చేసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో మనకి సూర్యుడు ఉదయించేటప్పుడు ఉదయం పూట మనకి ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్న ఉదయిస్తాడు. సో అస్తమించేటప్పుడు సాయంత్రం వెస్ట్ సైడ్, పడమర దిక్కున మాత్రమే అస్తమిస్తాడు. సో ఈ 2 పాయింట్స్ మనకి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నదే. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో మన మైండ్లో ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ అనేది ఫిక్స్ అయిపోవాలి, ఈ 2 పాయింట్స్ అనేవి. నా ఇంపార్టెంట్ రిలేషన్ చూడండి. ఇఫ్ ఈస్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్, వెస్ట్ ఈజ్ బిహైండ్. సో ఒక వ్యక్తి అనేటోడు ఈస్ట్ సైడ్న ఫేస్ చేస్తుంటే, సో ఒక వ్యక్తి ఈస్ట్ డైరెక్షన్న ఫేస్ చేస్తుంటే అక్కడ నిల్చుంటే అతనికి బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఏముంటుంది, ఆపోజిట్లో వెస్ట్ డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈస్ట్. సో ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ దగ్గర నిల్చున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్న మనకి నార్త్ డైరెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్, సౌత్ ఈజ్ టు ది రైట్ ఆఫ్ ఈస్ట్. సో రైట్ సైడ్, ఈస్ట్కి రైట్ సైడ్ ఏంటి మనకి సౌత్. సో మనకి ఇలా ఒక వ్యక్తి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు తనకి బిహైండ్ అంటే ఫ్రంట్లో వెస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నార్త్ డైరెక్షన్ అండ్ రైట్ సైడ్ సౌత్ డైరెక్షన్. సో షార్ట్కట్ టిప్ ఒకటే, ఇక్కడ ఈస్ట్ ఫేస్ చేస్తే మనకి లెఫ్ట్ నార్త్, రైట్ సౌత్. సో ఈ రిలేషన్ 100 times క్వశ్చన్స్లో వస్తుంది మనకి ఎగ్జామ్లో. సో నెక్స్ట్, సో ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్. నెక్స్ట్ ఏంటి, ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్. సో ఇందాక మనము కార్డినల్ డైరెక్షన్స్ చూసాం. ఏంటవి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇందులో ఉన్న సబ్ డైరెక్షన్సే ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్. మీన్స్ ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు, మనకి సింబల్ ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్, నార్త్ డైరెక్షన్కి ఈస్ట్ డైరెక్షన్కి మిడిల్లో ఉన్న డైరెక్షనే నార్త్ ఈస్ట్. నెక్స్ట్, నార్త్ వెస్ట్, నార్త్ డైరెక్షన్కి వెస్ట్ డైరెక్షన్కి మిడిల్లో ఉన్న ఇంటర్ కార్డినల్ డైరెక్షనే మనకి నార్త్ వెస్ట్. అంటే మనకి ఇది ఈశాన్యం. నెక్స్ట్, నార్త్ వెస్ట్ వాయువ్యం. సౌత్ ఈస్ట్, సౌత్ డైరెక్షన్కి ఈస్ట్ డైరెక్షన్కి మిడిల్లో ఉన్న డైరెక్షన్ సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ని మనం ఏమంటాం, ఆగ్నేయం. అండ్ లాస్ట్ వన్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్స్కి మిడిల్లో ఉన్న డైరెక్షన్ సౌత్ వెస్ట్. సో దీన్ని నైరుతి అంటాము. సో ఇలా మనకి డైరెక్షన్ ఈ ఒక కాంపాస్లో, ఇది మొత్తం ఒక కాంపాస్ మనకి, ఈ కాంపాస్లో కార్డినల్ డైరెక్షన్స్ ప్లస్ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈజీ మెమరీ ట్రిక్ ఏంటంటే, నార్త్ ప్లస్ ఈస్ట్ ఈజ్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్, సౌత్ ప్లస్ వెస్ట్ ఈజ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఎగ్జామ్లో డిస్టెన్స్ క్వశ్చన్స్లో మనకి ఎస్పెషల్లీ పైథాగోరస్ యూజ్ చేయడానికి ఈ డయాగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి, షాడో బేస్డ్ కాన్సెప్ట్. సో ఇది నౌ స్టూడెంట్స్కి కన్ఫ్యూజింగ్ అనిపించే టాపిక్, షాడో క్వశ్చన్స్. సో డోంట్ వరీ, నేను మీకు రూల్స్ క్లియర్గా చెప్తాను, వినండి. సో షాడో బేస్డ్ కాన్సెప్ట్ అంటే షాడో రూల్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ సన్ రైజ్.
సన్ ఇన్ ఈస్ట్, షాడో ఇన్ వెస్ట్. సో మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ గీసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ చూడండి, సన్ రైజ్. ఇందాక మనం కార్డినల్ డైరెక్షన్లో కొన్ని ఫ్యాక్ట్స్లో చూసాం కదా, మనకి సూర్యుడు అనేవాడు ఎప్పుడు తూర్పు దిక్కును మాత్రమే ఉదయిస్తాడు. అప్పుడు మన నీడ అనేది వెస్ట్ డైరెక్షన్, అంటే ఆపోజిట్లో, ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్. మన నీడ అనేది ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే మన నీడ అనేది వెస్ట్ డైరెక్షన్లో పడుతుంది. నెక్స్ట్ సన్సెట్. సన్ ఇన్ వెస్ట్, షాడో ఈజ్ ఇన్ ఈస్ట్. సో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సాయంత్రం పూట వెస్ట్ సైడ్న అస్తమిస్తాడు, పడమర దిక్కున మనకి అస్తమిస్తాడు. అప్పుడు మనకి ఏమొస్తుంది, నీడ అనేది ఈస్ట్, అంటే తూర్పు దిక్కున మన నీడ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మన నీడ అనేది ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ నూన్. సో 12 నూన్, సన్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడెడ్. సో ఇక్కడ మనకి నో షాడో. నెక్స్ట్ ఫేసింగ్ నార్త్, ఎ పర్సన్ ఫేసింగ్ నార్త్. సో ఒక వ్యక్తి అనేవాడు నార్త్లో ఫేస్ చేస్తుంటే సన్ రైజ్ టైం, షాడో ఫాల్స్ లెఫ్ట్ సైడ్. సో సూర్యుడు ఇక్కడ తూర్పులో ఉదయిస్తున్నప్పుడు మన నీడ అనేది లెఫ్ట్ సైడ్లో, నార్త్కి లెఫ్ట్ సైడ్లో పడుతుంది నీడ, అంటే వెస్ట్ సైడ్. నెక్స్ట్ సన్ సెట్, షాడో ఫాల్స్ రైట్ సైడ్. సో షాడో అనేది మనకి రైట్ సైడ్లో నీడ అనేది కనిపిస్తుంది. సో ఈ షాడో రూల్స్ అనేవి క్లారిటీగా మీరు నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒకటే, సన్ పొజిషన్ని మాత్రమే మనము ఫస్ట్ చూడాలి, తర్వాత షాడో ఆపోజిట్లో దానికి చూసుకోవాలి. సో నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. సో డిస్టెన్స్ అంటే దూరం. సో టోటల్ పాత్ ట్రావెల్డ్ ఆల్వేస్ పాజిటివ్. డైరెక్షన్ ఇక్కడ మ్యాటర్ కాదు, అది ఆల్వేస్ పాజిటివ్లో ఉంటుంది. సో దూరం అంటే ఏం లేదు, రెండు ప్రదేశాల మధ్య, అంటే ఇప్పుడు మనము సపోజ్ హౌస్ నుంచి స్కూల్కి వెళ్ళామనుకోండి. సో ఈ రెండింటి మధ్య గల దూరం, డిస్టెన్స్ని మనము టోటల్ పాత్గా క్యాలిక్యులేట్ చేసేదాన్ని డిస్టెన్స్ అని అంటాం, రిప్రజెంటింగ్ ద స్పేస్ బిట్వీన్ థింగ్స్. సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ కెన్ బి 0, అంటే స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్. సో ఒక వస్తువు తన తొలి స్థానం నుండి చివరి స్థానానికి ఎంత దూరంలో ఏ దిశలో ఉందో తెలిపేదే స్థానభ్రంశం. సో ఈ రెండింటికి మధ్య ఉన్న ప్లేస్ల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఇంటి నుండి, హౌస్ నుండి ఒక 10 మీటర్స్ నడిచి తిరిగి అదే దారిలో మళ్ళీ 5 మీటర్స్ ఇంటికి వస్తే నడిచి, సో మీరు ప్రయాణించిన మొత్తం దూరం 15 మీటర్స్ అవుతుంది. 10 + 5 డిస్టెన్స్ అనేది 15 మీటర్స్ అవుతుంది. కానీ స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ మాత్రం కేవలం ఇంటి నుండి మాత్రమే మనము చూసుకుంటాం, అంటే 5 మీటర్స్ అనేది. సో ఇలా ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. డిస్టెన్స్ అంటే మొత్తం ప్రయాణించిన మార్గం స్కేలర్ క్వాంటిటీ పరిమాణం మాత్రమే. సో డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం అంటే ప్రారంభం నుండి ముగింపునకు అతి తక్కువ దూరం, వెక్టర్ క్వాంటిటీ పరిమాణం, మరియు 2 దిశల్లో ఉంటాయి. సో ఇది 0 కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ చూడండి, డిస్ప్లేస్మెంట్ <= డిస్టెన్స్. సో స్థానభ్రంశం అనేది దూరానికి ఈక్వల్గా ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు. సో ఇదొక్క రూల్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ A to B ఈజ్ 3 kilometers ఈస్ట్ అండ్ దెన్ ఫ్రమ్ పాయింట్ B to C 4 kilometers నార్త్. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది జర్నీ. సో ఇక్కడ మనము డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ చూద్దాం. 3 kilometers + 4 kilometers, ఎందుకంటే మనకి టోటల్ పాత్ ట్రావెల్డ్ కాబట్టి. సో 7 kilometers ఈజ్ డిస్టెన్స్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్.
డిస్ప్లేస్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ సో మీకు డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఒక వ్యక్తి ఏ టు బి పాయింట్ నుంచి ట్రావెల్ చేశాడు, ఏ అనే వ్యక్తి. సో 3 కిలోమీటర్స్ ఈస్ట్ సైడ్ నడిచాడు, ఈస్ట్ సైడ్ 3 కిలోమీటర్స్. దెన్ ఫ్రమ్ పాయింట్ బి టు నార్త్ సైడ్ వెళ్ళాడు 4 కిలోమీటర్స్. సో ఏబిసి. సో ఏసి అనే డిస్టెన్స్ మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో ఉంది కాబట్టి సో ఇక్కడ పైథాగోరస్ థీరం అప్లై చేయాలి. పైథాగోరస్ థీరం ఫార్ములా ఏంటి మనకి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత ఉంది మనకి? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే హైపోటెన్యూస్ మనకి సైడ్ ఎంత వచ్చింది ఇప్పుడు? √25 అంటే 5 కిలోమీటర్స్. సో ఇలా పైథాగోరస్ థీరం అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి మనం. సో మనకి డిస్టెన్స్ అనేది 7 కిలోమీటర్స్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ అనేది 5 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్, సో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాన్సెప్ట్స్. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్లో మనకి కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఎంటైర్ డైరెక్షన్ చాప్టర్ మొత్తం మనకి అర్థం కాదు, గాన్. సో కాన్సన్ట్రేట్గా వినండి. సో చెప్తాను మీకు. ఫేసింగ్ డైరెక్షన్స్. సో ఇక్కడ ఫేసింగ్ డైరెక్షన్స్, ఫేసింగ్ ఈస్ట్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక డైరెక్షన్లో నిల్చున్నప్పుడు తనకి రైట్ టర్న్ ఉంటుంది, లెఫ్ట్ టర్న్ చూసుకుంటాడు. సో ఇలా మనకి ఇక్కడ ఏం చెప్పారంటే ఫేసింగ్ ఈస్ట్. సో ఒక పర్సన్ ఫస్ట్ ఈస్ట్ సైడ్న ఫేస్ చేస్తున్నాడు, అంటే ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి. సో అతనికి లెఫ్ట్లో ఏమొస్తుంది మనకి? నార్త్ డైరెక్షన్. సో ఇది తనకి లెఫ్ట్, ఇది రైట్ సైడ్. సో లెఫ్ట్ టర్న్ అయినప్పుడు నార్త్ డైరెక్షన్ వస్తుంది, నెక్స్ట్ రైట్ టర్న్ అయినప్పుడు సౌత్ డైరెక్షన్ వస్తుంది. సో అదేవిధంగా ఫేసింగ్ వెస్ట్. సో పర్సన్ ఇక్కడ వెస్ట్ సైడ్న ఉన్నప్పుడు ఫేస్ చేస్తున్నప్పుడు తనకి లెఫ్ట్ సైడ్ సౌత్ డైరెక్షన్ వస్తుంది, లెఫ్ట్, రైట్ సైడ్ నార్త్ డైరెక్షన్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పర్సన్ అనేవాడు నార్త్ డైరెక్షన్ను ఫేస్ చేస్తున్నాడు. సో ఇక్కడ నార్త్ డైరెక్షన్ను ఫేస్ చేస్తున్నాడు. సో అతనికి లెఫ్ట్ డైరెక్షన్ ఏది వస్తుంది? వెస్ట్. నెక్స్ట్ రైట్ సైడ్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. సో ఫైనల్గా ఫేసింగ్ సౌత్. సో సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఆ వ్యక్తికి లెఫ్ట్ సైడ్న ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది, రైట్ సైడ్ వెస్ట్ డైరెక్షన్. ఇలా మనము లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ కాన్సెప్ట్ని ఇలా నేర్చుకోవాలి. అంటే కంపాస్ని రొటేట్ చేయొద్దు. ఇప్పుడు ఇది మొత్తం ఒక కంపాస్. సో అందులో ఈ డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా పర్సన్ని మాత్రమే రొటేట్ చేయాలి, కంపాస్ని రొటేట్ చేయొద్దు మనము. పర్సన్ని రొటేట్ చేస్తేనే మనకి పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో దాన్ని బట్టి మనకి డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్, సో ఇక్కడ ఒక టిప్ చూడండి. రొటేట్ ది పర్సన్, నాట్ ది కంపాస్. సో మనకి ఇక్కడ ఒక కంపాస్ లాగా, ఒక గ్లోబ్ లాగా ఇచ్చారు. సో దీనికి నార్త్ పోల్, సౌత్ పోల్, సో ఇది ఈక్వెటర్. సో ఇక్కడ మనము ఒక పర్సన్ని నిల్చోబెట్టినప్పుడు మనకి డైరెక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంపాస్ రొటేట్ చేసామనుకోండి, డైరెక్షన్ అనేది మనకి రాంగ్ చూపిస్తుంది. అదే పర్సన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి చూపిస్తే ఆ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎప్పుడైనా సరే మనము పర్సన్ని మాత్రమే చేంజ్ చేయాలి, రొటేట్ చేయాలి, కంపాస్ని రొటేట్ చేయొద్దు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ యాంగిల్ మూమెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు ఒక గడియారం కనిపిస్తుంది, క్లాక్. ఈ క్లాక్ మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. క్లాక్లో ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాక్ వైజ్ అన్నారు. సో క్లాక్ వైజ్ అంటే ఏమీ లేదు, మన గడియారంలో టైం అనేది ఎలా రొటేట్ అవుతుంది, సో దాన్ని మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్తాము. సో ఇక్కడ 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 90 డిగ్రీస్ ఇక్కడ 3 దగ్గర మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్లో, ఇది నార్త్ డైరెక్షన్. సో ఇక్కడ మళ్ళీ హాఫ్ టర్న్ అయితే సౌత్ డైరెక్షన్, అదే 3/4 అయితే వెస్ట్ డైరెక్షన్కి వచ్చి తర్వాత ఫుల్ రొటేషన్ అవుతుంది. సో ఇలా 0 to 360 డిగ్రీస్ వరకు మనకి క్లాక్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ నార్త్ నుంచి రైట్ టర్న్ 90 డిగ్రీస్ తీసుకుంది. సో మనం ఇక్కడ నార్త్ నుంచి
90 డిగ్రీస్ రైట్ టర్న్ తీసుకున్నాం. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు మనకి ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు 90 డిగ్రీస్. సో అలానే నార్త్ నుంచి హాఫ్ టర్న్, నార్త్ టు హాఫ్ టర్న్ అంటే 180 డిగ్రీస్. సో ఇక్కడ మనకి సౌత్ డైరెక్షన్ వస్తుంది. నెక్స్ట్ 3/4 అంటే 390s 270 డిగ్రీస్. సో వెస్ట్ డైరెక్షన్కి వచ్చింది. అదే ఫుల్ రొటేషన్ అని చెప్పారనుకోండి, సో మళ్ళీ తిరిగి నార్త్ దగ్గరికే వస్తుంది. అప్పుడు 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. కాబట్టి ఇలా డైరెక్షన్స్ అనేవి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది మనం చూడొచ్చు. సపోజ్ మనము ఈస్ట్ డైరెక్షన్, ఇక్కడ ఈస్ట్ తీసుకొని నార్త్, వెస్ట్, సౌత్. సో ఇక్కడ నుంచి మనకి 90 డిగ్రీస్ రైట్ టర్న్ అని చెప్తే, సో ఈస్ట్ టు రైట్ టర్న్ 90 డిగ్రీస్ అని అన్నారనుకోండి, నార్త్ డైరెక్షన్ వస్తుంది. అదే హాఫ్ రొటేషన్ అంటే ఈస్ట్ టు హాఫ్ టర్న్ అంటే 180 డిగ్రీస్ వెస్ట్కి వస్తుంది. ఇలా మనం తీసుకునే డైరెక్షన్స్, అక్కడ క్వశ్చన్లో ఇచ్చిన డైరెక్షన్స్ని బట్టి మనకు ఆన్సర్ అనేది, పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో కాకపోతే ఇక్కడ రైట్ టర్న్ చెప్పాడా లెఫ్ట్ టర్న్ చెప్పాడా అనేది చూసుకోవాలి. సో ఇది రైట్ టర్న్ కాబట్టి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్తాము దీన్ని. ఇప్పుడు మనం అందరం వాడే గడియారం ఇది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ గడియారం మొత్తం 360 డిగ్రీస్ రొటేషన్ ఉంటుంది. సో ఎవ్రీ 90 డిగ్రీస్ దగ్గర మనకి డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ టర్న్ 90 డిగ్రీస్. సో ఇందాక మనకి రైట్ టర్న్ చెప్పాడు, ఇప్పుడు లెఫ్ట్ టర్న్ 90 డిగ్రీస్ అన్నాడు. సో ఇక్కడ నార్త్ తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్త్ నుంచి లెఫ్ట్ టర్న్ 90 డిగ్రీస్ అన్నాడు కాబట్టి వెస్ట్కి వచ్చింది. నెక్స్ట్ నార్త్ నుంచి హాఫ్ టర్న్ చెప్పాడు ఈసారి. సో హాఫ్ టర్న్ అంటే 180 డిగ్రీస్. సో సౌత్ డైరెక్షన్కి వచ్చాం. అదేవిధంగా నార్త్ నుంచి 3/4 అన్నాడు అనుకోండి, 390s 270 డిగ్రీస్ అంటే ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఫుల్ రొటేషన్ 360 డిగ్రీస్, మళ్ళీ తిరిగి నార్త్ డైరెక్షన్కి మనము వచ్చాము. సో ఇలా రైట్ టర్న్ ఇచ్చాడా లెఫ్ట్ టర్న్ ఇచ్చాడా క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఒక మెమరీ ట్రిక్ చూడండి, రైట్ అంటే క్లాక్ వైజ్, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ మనకి తెలిస్తే మేజర్గా ఆన్సర్స్ అనేవి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. సో ఇంతకుముందు మొత్తం, ఇప్పుడు డైరెక్షన్స్ చాప్టర్ మొత్తం మీకు చెప్పాను కదా పాతయాన్ని, అంటే కార్డినల్ డైరెక్షన్స్, ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్, షాడో బేస్డ్ కాన్సెప్ట్స్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ కాన్సెప్ట్స్, యాంగిల్ మూమెంట్ కాన్సెప్ట్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ని బట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే మాత్రం ఈ క్వశ్చన్స్ అనేవి వితిన్ సెకండ్లో ఆన్సర్ చేసేయచ్చు మనము. సో క్వశ్చన్ చదువుతాను. టీనా ఈజ్ 75 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ వీనా. రీనా ఈజ్ 75 meters సౌత్ వెస్ట్ ఆఫ్ వీనా. దెన్ టీనా ఈజ్ టు ది డాష్ ఆఫ్ రీనా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పారు మనకి, టీనా ఈజ్ 75 meters సౌత్ ఆఫ్ వీనా. సో టీనా అనే అమ్మాయి వీనాకి సౌత్ ఈస్ట్లో 75 metersలో ఉంది. సో ఇక్కడ రీనా 75 meters సౌత్ వెస్ట్ ఆఫ్ వీనా. సో ఈ రెండిట్లో సెంటెన్స్లో వీనా అనే అమ్మాయి కామన్ ఉంది మనకి. సో ఇక్కడ చూద్దాం. సో వీనా అనే ఆమెని మిడిల్లో చూసుకుంటే ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ చూడండి, టీనా ఈజ్ 75 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ వీనా. సో సౌత్ ఈస్ట్ అంటే మనకి ఇది సౌత్ డైరెక్షన్కి ఈస్ట్ డైరెక్షన్కి మధ్యలో ఉన్న ఇంటర్ కార్డినల్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సో టీనా అనే అమ్మాయి ఇక్కడ 75 meters సౌత్ ఈస్ట్లో వీనాకు ఉంది. నెక్స్ట్ రీనా ఈజ్ 75 meters సౌత్ వెస్ట్ ఆఫ్ వీనా. సో సౌత్ వెస్ట్, సౌత్ డైరెక్షన్కి వెస్ట్ డైరెక్షన్కి మిడిల్ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్లో రీనా అనే అమ్మాయి వీనాకి 75 metersలో ఉంది. సో క్వశ్చన్ ఏం అడిగారు, టీనా ఈజ్ టు ది డాష్ ఆఫ్ రీనా. సో రీనా అనే ఆమె టీనాకి ఏ డైరెక్షన్లో ఉంది అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఆన్సర్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో
ఆన్సర్ అనేది ఈస్ట్. సో టీనా ఈజ్ ఈస్ట్ ఆఫ్ రీనా. సో రీనాకి ఈస్ట్ దిక్కునుంది కాబట్టి, తూర్పు దిక్కునుంది కాబట్టి ఈస్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలా డైరెక్షన్స్ డ్రా చేసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. రింకీ ఈజ్ వాక్డ్ 70 meters టువర్డ్స్ ది ఈస్ట్ ఫ్రమ్ హర్ హౌస్ అండ్ దెన్ she took a right turn and walked 50 meters to reach the post office. From there, she took a right turn again and walked 150 meters to reach the market. From where she took a left turn and walked a few meters to reach the school. If the air distance between Rinky's house and the house is 170 meters, what is the air distance between మార్కెట్ అండ్ స్కూల్? సో రింకీ అనే ఆమె వాక్ చేస్తుంది. ఆమె ఎన్ని టర్న్స్ తీసుకుందో అది ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో ఈ విధంగా తను మార్కెట్ నుంచి స్కూల్కి ఉన్న డిస్టెన్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఇది మీటర్స్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ తను హౌస్, సో ఇక్కడ హౌస్ నుంచి 70 meters, సో ఇక్కడ హౌస్ నుంచి 70 meters వాక్ చేసింది. నెక్స్ట్ షీ టర్న్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 50 meters టు రీచ్ పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి రీచ్ అయింది రింగ్కి. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ షీ టుక్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్డ్ 150 meters. సో అక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 150 meters వాక్ చేసింది. నెక్స్ట్ అక్కడ నుంచి వేర్ షీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ ఫ్యూ మీటర్స్ టు ది రీచ్ స్కూల్. సో అక్కడ నుంచి కొంత దూరం ప్రయాణించింది. సో తన స్కూల్కి చేరుకుంది రీనా మార్కెట్కి నుంచి. సో ఇక్కడ మనము మార్కెట్ టు స్కూల్కి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనము ఎక్స్ అనుకుందాం, మనకి వాల్యూ తెలియదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, హౌస్ అండ్ స్కూల్ ఈజ్ 170 meter. సో ఎయిర్ డిస్టెన్స్ ఇచ్చారు, స్కూల్కి హౌస్కి మనకి ఎయిర్ డిస్టెన్స్ ఇచ్చారు ఇక్కడ 170 meters. సో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనము ఫార్ములా యూజ్ చేయొచ్చు. అదేంటి, పైథాగోరస్ థీరం. పైథాగోరస్ థీరం ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి సైడ్స్ తెలుసు, ఒక సైడ్ తెలియదు. సో హైపోటెన్యూస్ ఎంత మనకి 170 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 + x హోల్ స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్. సో 170 స్క్వేర్ అంటే 28,900 ఈజ్ ఈక్వల్ టు 50 + x హోల్ స్క్వేర్ ప్లస్ 6400. నెక్స్ట్ ఈ 64 ప్లస్లో ఉన్న 6400 ఇటు వస్తే మైనస్ అవుతుంది. 28,900 - 6400 ఈజ్ ఈక్వల్ టు 50 + x హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 22,500. సో ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది. సో 50 + x స్క్వేర్ రూట్ ఆఫ్ 22,500 అంటే 150. సో 50 + x. సో x అనేది ఎంత అవుతుంది మనకి, 150 - 50. సో 100 meters అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మోహన్స్ హౌస్ ఫేసెస్ సౌత్. హెచ్ స్టెప్స్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ గోస్ స్ట్రైట్ ఫర్ 30 meters. ఫ్రమ్ దేర్ హీ టేక్స్ 2 successive రైట్ టర్న్స్ అండ్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 6 meters and 24 meters respectively. Finally, he takes a left turn and walks a distance of 2 meters to reach a grocery shop. What is the shortest distance between his house and the grocery shop? సో ఇక్కడ ఏమన్నారు మనకి, మోహన్స్ హౌస్ ఫేసెస్ సౌత్. సో సౌత్ డైరెక్షన్. సో అక్కడ నుంచి స్ట్రైట్గా వాక్ చేశాడు 30 meters. నెక్స్ట్ హీ టేక్ రైట్ టర్న్. హీ టుక్ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 6 meters. నెక్స్ట్ 2 రైట్ టర్న్స్ కదా, మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి 24 meters వాక్ చేశాడు. సో అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 2 meters నడిచాడు.
సో హీ రీచ్డ్ ఏ గ్రాసరీ షాప్. సో హౌస్ నుంచి గ్రాసరీ షాప్కి రీచ్ అయ్యాడు. సో ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారు, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హీస్ హౌస్ అండ్ ది గ్రాసరీ షాప్. సో హౌస్కి గ్రాసరీ షాప్కి మనకి డిస్టెన్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి సైడ్స్ తెలుసు. సో డయాగ్రామ్ అనేది ఇలా ఉంది, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పైథాగోరస్ థీరం అప్లై చేయాలి. సో ఇది ఒక సైడ్ 6 meters. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 10 meters అనేది ఆన్సర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 కదా. సో 10 meters. గ్రాసరీ షాప్కి మోహన్స్ హౌస్కి డిస్టెన్స్ వచ్చేసి 10 meters మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనము. పైథాగోరస్ థీరం అప్లై చేసుకొని చూసుకోవాలి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉందా ఎలా ఉందో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే మాత్రమే మనము పైథాగోరస్ థీరం అనేది అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. Gaurav exits from the back door of his north facing house and walks 25 meters straight. Then he takes left turn and walks 36 meters. Then he turns left and walks 47 meters. He turns left again and walks 36 meters. How far in which direction is he from his house now? So same ఇందాకటి క్వశ్చన్ లానే ఇందులో కూడా మల్టిపుల్ టర్న్స్ ఉన్నాయి. సో నార్త్ ఫేసింగ్ హౌస్ లెఫ్ట్ టర్న్స్ ఉన్నాయి. సో గౌరవ్ నార్త్ ఫేసింగ్ కాబట్టి 25 meters వాక్ చేశాడు స్ట్రైట్గా. నెక్స్ట్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 36 meters. సో 36 meters నడిచాడు. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 47 meters వాక్ చేశాడు. దెన్ హీ టుక్ అగైన్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 36 meters. సో క్వశ్చన్లో ఏం అడిగారు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హౌస్ నౌ. సో అతను ఎంత దూరం మరియు ఏ డైరెక్షన్లో ఉన్నాడు హౌస్ నుంచి ఇప్పుడున్న ప్లేస్ దగ్గర. సో ఎంత ఉన్నాడు, సో 47 minus 25 22 meters నార్త్ 25 meters నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు గౌరవ్. సో ఇలా మనము డయాగ్రామ్ డ్రా చేసుకొని డైరెక్షన్స్ చూసుకొని ఆన్సర్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్. సో ఇలా మనము కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకొని ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్స్ క్వశ్చన్స్ పెన్ పేపర్ లేకుండా మనము సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, మీకు ఫైనల్గా చెప్తాను చూడండి. బిఫోర్ ఎండింగ్ ఎగ్జామ్ సక్సెస్ ఇవి చెక్ లిస్ట్ లాంటివి. సో ఆల్వేస్ డ్రా రఫ్ డయాగ్రామ్ కంపల్సరీ. నెక్స్ట్ ఫిక్స్ ఇనీషియల్ డైరెక్షన్ ఫస్ట్. సో ఇనీషియల్ డైరెక్షన్ని మనము ఫస్ట్ ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ అప్లై లెఫ్ట్ రైట్ రూల్స్ అప్లై చేయాలి. యూస్ పైథాగోరస్ ఫర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పైథాగోరస్. నెక్స్ట్ షాడో క్వశ్చన్స్ సన్ పొజిషన్ ఫస్ట్. సో ఈ 5 రూల్స్ ఫాలో అయితే డైరెక్షన్స్ చాప్టర్ ఫుల్ మార్క్స్ 100% మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నా గ్యారంటీ. సో మీకు మొత్తం క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు క్లారిటీగా చెప్పాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఒక 2 minutes ఆపి మొత్తం చూడండి, వీడియో పాస్ చేసి క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్. సో ఇదండి ఈరోజు డైరెక్షన్స్ క్లాస్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ క్లాస్ యూస్ఫుల్, లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు అను అడ్వెంచర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో బ్లడ్ రిలేషన్స్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వెంచరింగ్. థ్యాంక్ యూ. జై హింద్.